మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి సమీపంలోని బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉచిత బస్ స్త్రీ శక్తి ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని చంద్రబాబు గారు మాట్లాడుతూ, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకం కింద ఒక్కొక్క మహిళకు 15,000 నుంచి 2,000 వరకు భారం తగ్గుతుందన్నారు. మరియు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలను అమలు చేస్తున్నాము, ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాము, బస్సుల్లోని సీసీ కెమెరాలు పెట్టి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తాం, 0 ఫర్ టికెట్తో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. చివరగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ, మహిళ భద్రత గురించి అందరూ మాట్లాడతారు, చట్టాలతోని భద్రత రాదు, ప్రవర్తనలోనే మార్పు రావాలి, విద్యార్థి దశ నుండి మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి, మార్పు మన ఇంటి నుంచే మొదలయ్యి మహిళలను గౌరవించాలి. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన నైతిక విలువ పుస్తకాలు పిల్లలకి ఇస్తున్నాము. పాఠ్య పుస్తకాల్లో ఇంటి పనుల ఫోటోలు చొరవ సగం ఉండేలా చూసుకున్నామన్నారు మంత్రి నారా లోకేష్ గారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్భవన్లోని నేడు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నాజీర్ తన సతీమణి శ్రీమతి సమీరా నజీర్తో కలిసి ఇచ్చిన తేనేటి విందులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి అన్నా లెజినోవా గారు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, ఆయన సతీమణి శ్రీమతి గడియా ఠాకూర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్, డీజీపీ శ్రీ హరీష్ గుప్తా గారు తదితరులు హాజరయ్యారు. ఇక మంత్రుల్లోని శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ కొల్లా రవీంద్ర గారు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పద్మ అవార్డు పురస్కార గ్రహీతలు, ప్రముఖులు, క్రీడాకారులు, మీడియా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోపక్క తెలంగాణలోని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జీషన్ దేవ్ వర్మ రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఇవాళ గవర్నర్ గారు పుట్టినరోజు కావడంతో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అపోహలు, అనుమానాలతో ముందుకు వెళ్తే అభివృద్ధి సాధించలేమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు సిఆర్డీఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో సభలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, ఓపిక, సహనం తనకున్నాయని, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో సరైన ప్రణాళికతో ముందుకు వస్తే తప్పకుండా సహకరిస్తాం, దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటామన్నారు.